తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు భక్తులను ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. శ్రీ వెంకటేశ్వరుడు మన దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే ఆరాధ్య దైవమని రాహుల్ కొనియాడారు. లడ్డూ కల్తీ వ్యవహారం ప్రతి భక్తుడిని బాధపెడుతోంది. దీనిపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దేశంలోని పుణ్యక్షేత్రాల పవిత్రతను మనం కాపాడుకోవాలని రాహుల్ గాంధీ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. కాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు అంటే కోట్లాది మంది భక్తులకు ఎంతో పరమ పవిత్రమైనది. అలాంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ కలపడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు, ఫిష్ ఆయిల్ వినియోగిస్తున్నట్లుగా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక తేల్చడం గమనార్హం. దీంతో గత వైసీపీ పాలకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లడ్డూ కల్తీ వివాదంపై లోతైన విచారణ జరపాలన్నారు రాహుల్ గాంధీ. దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని రాహుల్ డిమాండ్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలు జగన్ సహా వైసీపీ శ్రేణుల్లో గుబులు రేపుతున్నాయి. ఇక ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. అన్యమతస్థులకు టీటీడీ పగ్గాలివ్వడం వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి. సీబీఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు నిగ్గుతేలుతాయన్నారు. ఈ విషయంలో ల్యాబ్ రిపోర్ట్ పంపించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా. ఆ నివేదికపై సమగ్ర పరిశీలన జరిపి వారిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు ఆయన. ఇక లడ్డూ వివాదంపై హాట్ కమెంట్స్ చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. 100 రోజుల ముందే తెలిసినప్పుడు ఎందుకు విచారణకు ఆదేశించలేదని చంద్రబాబును ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలంటూ అమిత్ షాకి లేఖ రాశారు షర్మిల. ఇక దేశవ్యాప్తంగా వైసీపీపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో తిరుమల లడ్డూ వివాదంపై హైకోర్టును ఆశ్రయించింది వైసీపీ. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఆ పార్టీ. ఈ విషయంపై సిట్టింగ్ జడ్జి లేదా కోర్టు నియమించిన కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కోరింది. వచ్చే బుధవారం నాడు పిటిషన్ను విచారిస్తామంది కోర్టు. సీబీఐ విచారణకు డిమాండ్. హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడంతో ఈ ఇష్యూలో వాట్ నెక్స్ట్ అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.